విధింపుల్లో వెనక్కి తగ్గేది లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్ యాక్ట్ ప్రకారం ప్రపంచ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ట్రంప్ బాంబ్ పేల్చారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పరిశోధించేందుకు సెక్షన్ 301 ఉపయోగించి టారిఫ్లను రీస్టోర్ అవసరమైన ఉత్తర్వులపై సంతకం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు మాటలో తూటాలు పేల్చారు. అయితే భారత్పై మాత్రం ట్రంప్ దయ చూపించాడు. భారతదేశంతో కుదిరిన ఒప్పందానికి మాత్రం ఎలాంటి ముప్పు ఉండదని ప్రపంచ పెద్దన్న గ్యారంటీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల విధింపుపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్లను కొట్టేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు చట్ట విరుద్ధమని పేర్కొంటూ సుంకాలను రద్దు చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇతర దేశాలపై సుంకాలు విధించాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం అవసరం. కానీ ట్రంప్ ఈ ఆమోదం తీసుకోలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ను ఉపయోగించి అన్ని దేశాలను టారిఫ్లతో బాధేశారు. వాస్తవానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది. కానీ ట్రంప్ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఈపీఏ చట్టం అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు ఇవ్వడని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో బ్రిటన్, జపాన్, ఐరోపా సమైక్య, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, భారత్ తదితర దేశాలతో అగ్రరాజ్యం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలన్నీ నిరర్ధకంగా మారనున్నాయి. అయితే ట్రంప్ ఇదే తరహా సుంకాలను ఐఈఈపీఏలోని సెక్షన్ 301, సెక్షన్ 232 కింద విధించేందుకు రెడీ అవుతున్నారు. అయితే అందుకు ప్రజామోదం మళ్లీ పొందాల్సి ఉంటుంది. దీంతో తలెత్తే జాప్యం కారణంగా న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయం. ట్రంప్ చెప్తున్న సెక్షన్ల కింద విధించే సుంకాలు అన్ని దేశాలకు ఏకరూపంగా వర్తించవు. ఏదేమైనా తాజా తీర్పు వాణిజ్య విషయాల్లో అమెరికా పార్లమెంటుదే పైచేయి అని స్పష్టం చేసింది. ఇక మన భారత్ విషయానికొస్తే రెసిప్రోకల్ టారిఫ్లు రద్దు కావడం వల్ల సగానికి పైగా భారత ఎగుమతులపై 18% అదనపు సుంకాల భారం తొలగనుంది. దీంతో అత్యధిక ప్రాధాన్య దేశాలపై విధించే ప్రామాణిక సుంకాలు మాత్రమే భారత్కు వర్తించే అవకాశం ఉంది. మిగిలిన ఎగుమతులపై ఐఈపీఏ సెక్షన్ 232 కింద సుంకాలు కొనసాగుతాయి. ఉక్కు, అల్యూమినియంలపై 50% అని, కొన్ని ఆటోమొబైల్ పరికరాలపై 25% టారిఫ్లు వర్తిస్తుంది. ఎగుమతి విలువలో దాదాపు 40% ఉండే స్మార్ట్ ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు వంటి సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ అమెరికాతో తన వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించుకునేందుకు వీలు కలిగింది. I would have used 1 penny, but we don't make the pennies anymore. We save money. Can't charge $1 to any country under IEPA. Not $1. I assume to protect other countries. This must have been done to protect those other countries. Certainly not the United States of America, which they should be interested in protecting. That's what they're supposed to be protecting. But I am allowed to cut off any and all trade or business with that same country. In other words, I can destroy the trade. I can destroy the country. I'm even allowed to impose a foreign country destroying embargo. I can embargo. I can do anything I want, but I can't charge $1. Because that's not what it says. And that's not the way it even reads. I can do anything I want to do to them, but I can't charge any money. So I'm allowed to destroy the country, but I can't charge them a little fee. I could give them a little two-cent fee, but I cannot charge under any circumstances. I cannot charge them anything.
Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. Well, thank you for the question, and I will say this. We really are at a very important point. I've been waiting for this decision so long. They could have made this decision a long time ago. Not complex. They're wrong on it. It's a ridiculous decision, but they should have released this a long time ago. We waited months, and that gave uncertainty. Now we have certainty, and I think you're going to see the country get much stronger because of it. Look, we were ripped off by almost every country in the world. If you look at the surpluses, almost every country in the world that did business with us, our people were stupid. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel